Good morning, my dear students. Welcome back. Welcome to ABN and PR College of Science Kovoru online classes. మనం ప్రీవియస్ క్లాస్లో కాలం క్రోమటోగ్రఫీ యొక్క ఇంట్రడక్షన్, కాలం ఉపయోగించి ఇన్ని రకాల క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ అని, హెచ్పిఎల్సి అని, జెల్ ఫిల్ట్రేషన్ క్రోమటోగ్రఫీ అని, అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీని డిస్కస్ చేసాం కదండి. ప్రిన్సిపల్ ఏంటి, కాలం గురించిన విషయాలు కొన్ని డిస్కస్ చేసామండి. నెక్స్ట్ మనం ఈ క్లాస్లో ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ, అలాగే ఈ కాలం క్రోమటోగ్రఫీ ఉపయోగంలో స్టేషనరీ ఫేజ్ ఏం తీసుకుంటారు, అలాగే మొబైల్ ఫేజ్ కింద ఏం తీసుకుంటారు, వాటికి సంబంధించిన కండిషన్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ అండ్ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్. ఓకేనండి. నెక్స్ట్ కాలం క్రోమటోగ్రఫీలో మెయిన్ ఇంపార్టెంట్ కాలం ప్యాకింగ్ అండి. సో ప్యాకింగ్ టెక్నిక్స్ ఇన్ సిసి అంటే కాలం క్రోమటోగ్రఫీ. దేర్ ఆర్ 2 types ఆఫ్ పేపర్ ఇన్ ద కాలం. సో ప్రీవియస్ క్లాస్లో కూడా ఈ మాట చెప్పాను నేను. ఏంటి సార్ అదంటే, ఒకటి డ్రై ప్యాకింగ్, రెండోది వెట్ ప్యాకింగ్. సో డ్రై ప్యాకింగ్ని డ్రై ఫిల్లింగ్ అని కూడా అంటారు, వెట్ ప్యాకింగ్ని వెట్ ఫిల్లింగ్ అని కూడా అంటారు. సరే చూద్దామండి ఈ ప్యాకింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద కాలం షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీ. బిఫోర్ యూజింగ్ కాలం ఇట్ షుడ్ బి వాష్డ్ ప్రాపర్లీ అండ్ డ్రై ఇట్. మనం ఏ కాలంనైతే తీసుకొని మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, అంటే గ్లాస్తో కానీ లేదా టెఫ్లాన్తో కానీ ప్రిపేర్ చేయబడినటువంటి ఆ కాలం తీసుకున్నాం, అది ఎలా ఉంటుందంటే ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీ. ఎటువంటి ఇంప్యూరిటీస్ ఏమి ఉండకూడదు. బిఫోర్ యూజింగ్ కాలం ఉపయోగించే ముందు మనం ఇట్ షుడ్ బి వాష్డ్ ప్రాపర్లీ. ముందు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ప్రాపర్గా, దాన్ని డ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అది జస్ట్ ఓన్లీ ఒక గ్లాస్తో ప్రిపేర్ చేసినటువంటి ఒక జస్ట్ లైక్ డ్యూరేట్ అంతే. ఓకే, నెక్స్ట్ బిఫోర్ ఫిల్లింగ్ ద కాలం విత్ స్టేషనరీ ఫేజ్ కాటన్ ఆ గ్లాస్ వుల్ ఈజ్ కెప్ట్. మనం స్టేషనరీ ఫేజ్ దాంట్లో ఫిల్ చేసే ముందు, స్టేషనరీ ఫేజ్ అంటే ఏం కాదంటే జస్ట్ పౌడర్, మనం ఏదైతే ఉపయోగించబోతున్నామో ఆ పౌడర్ ఏదైతే మనం తీసుకున్న కెమికల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సిలికా జెల్ ఉందండి, మన ల్యాబ్లో కూడా ఉంటుంది, స్మూత్ కూడా చక్కగా పౌడర్ లాగా ఉంటుంది. ఆ పౌడర్ మనం ఇప్పుడు ఆ గ్లాస్తో ప్రిపేర్ చేసిన కాలంలో బ్యూరెట్ లాగా ఉంది కదండి, దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు వేసేసే ముందు ఈ బాటంలో ఏమంటాడంటే ఏదైనా గ్లాస్ ఊలు కానీ కాటన్ ఊలు కానీ పెట్టాలి. ఎందుకని అంటే మనం వేసిన పౌడరు కిందకి జారిపోకుండా, కిందకి పడిపోకోకుండా, కిందకి జారిపోకోకుండా స్టేషనరీగా ఉండడం కోసం ఒక సపోర్ట్గా ఉండేలాగా మనం గ్లాస్ ఊలు కానీ కాటన్ ఊలు కానీ ఉపయోగిస్తాం, ఉంచాలి. ఓకేనండి. ఎక్కడ కింద బాటంలో ఇట్ షుడ్ బి యూనిఫామిటీ ఫిల్లింగ్. అది ఎందుకు పనికి వస్తుందంటే ఇక్కడ ఏమంటారంటే అది యూనిఫామ్గా మనం ఫిల్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ కాలంలో మరి జస్ట్ లైక్ బ్యూరెట్ అన్నప్పుడు కింద గిల్లె కొద్దిగా నేరోగా వెళ్ళిపోయి కిందకి ఇలాగా మనకి నాబ్ వచ్చేస్తుంది కదండి, అలాగ వచ్చేస్తుంది ఇక్కడ కూడా. అందుకే ఆ నాబ్ వచ్చేసినప్పుడు అక్కడ సైజు కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఆ యూనిఫామ్గా మనం ఫిల్ చేయాలి అంటే కాలంలో మన స్టేషనరీ ఫేజ్ని ఎక్కడైతే నేరో సైజ్ వచ్చేసిందో ఆ సైజుని మనము ఈ గ్లాస్ ఊలతో కానీ కాటన్ ఊలతో కానీ ఫిల్ చేసేస్తామండి. ఓకేనండి. నెక్స్ట్ వెట్ ప్యాకింగ్ అంటే ఏంటి సార్? ఐడియల్ అండ్ కామన్ టెక్నిక్. ఇది ఐడియల్ అండ్ కామన్కి ఉపయోగించే టెక్నిక్ వెట్ ప్యాకింగ్. వెట్ అంటే ద మెటీరియల్ ఈజ్ స్లర్రీడ్ విత్ సాల్వెంట్ జనరల్లీ యాడెడ్ టు ద కాలం ఇన్ పోర్షన్స్. అంటే ఏం లేదండి, మనం ఫస్ట్ ఏదైతే స్టేషనరీ ఫేజ్ అనుకో పౌడర్ వేస్తామని చెప్పాం కదండి, దాన్ని ముందుగానే పేస్ట్ లాగా లేదా స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్ తీసుకొని నేను సిలికా జెల్ తీసుకుంటున్నాను, ఆ సిలికా జెల్ పౌడర్ వేసేస్తాను. పౌడర్ వేసేసిన తర్వాత నేను ఉపయోగించే మొబైల్ ఫేజ్ ఏంటో నాకు తెలుస్తుంది. ఎలాగంటే నేను సెపరేట్ చేసే కాంపౌండ్స్, నేను సెపరేట్ చేసే మిక్సర్ దేంట్లో ఏ సాల్వెంట్లో అయితే సాల్యుబుల్ అవుతుందో ఆ సాల్యుబుల్ అయ్యేటువంటి ఆ సాల్వెంటే నాకు మొబైల్ ఫేజ్. కాబట్టి ఆ మొబైల్ ఫేజ్ని కొంచెం ఈ యొక్క సిలికా జెల్లో వేసేసి ఒక పేస్ట్ లాగా లేదా ఒక స్లరీ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే, సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి
ఈ స్లరీ ఇప్పుడు స్లరీ నాకు ఎలాగ ఉంది, ఇది వెట్ లాగా ఉంది కాబట్టి తడిగా చక్కగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఆ కాలంలోకి వేసేస్తారు. అలాగ వేసేయడాన్ని ఏమంటామంటే వెట్ ప్యాకింగ్ అంటారు. ఓకే, ద స్టేషనరీ ఫేజ్ సెటిల్స్ యూనిఫామ్లీ అండ్ నో క్రాక్స్. మరి మనం వేసినప్పుడు జాగ్రత్తగా వేయాలండి. ఆ స్టేషనరీ ఫేజ్ అనేది యూనిఫామ్గా మనకు కింద అంతా సెటిల్ అవ్వాలి, యూనిఫామ్గా ఉండాలి. నో క్రాక్స్ ఇన్ ద కాలమ్ ఆఫ్ అడ్జార్బెంట్, అంటే మనం గ్లాస్తో ప్రిపేర్ రౌండ్గా ఉండేటువంటి ఒక సర్టెన్ డయామీటర్ కలిగినటువంటి దాంట్లో వేస్తాం కాబట్టి ఆ లోపల ఇంటర్నల్ డయామీటర్ అంతా కూడా ఇది కవర్ చేసుకుంటూ రావాలన్నమాట. యూనిఫామ్గా ఉండాలి, ఆ క్రాక్స్ ఏమి ఉండకూడదు. మనం చూస్తే త్రూ అవుట్ మొత్తం అంతా కూడా ఆ ఉబ్బుద్దండి, ఆ ఉబ్బినట్టుగా మొత్తం అంతా కూడా ఉండాలన్నమాట. ఓకే, నో క్రాక్స్ ఇన్ ద కాలమ్ ఆఫ్ అడ్జార్బెంట్. మనకు ఆ అడ్జార్బెంట్లో ఎటువంటి అడ్జార్బెంట్ అంటే ఎవరికి స్టేషనరీ ఫేజే. ఓకే, మనం ఒక సర్ఫేస్ అనుకుంటే కదా ఆ సర్ఫేస్ అనమాట, క్రాక్స్ ఏమి రాకూడదు. సాలిడ్ సెటిల్ డౌన్ వెల్ ద సాల్వెంట్ రిమైన్స్ అప్వర్డ్. ఓకే, ఈ మనం వేసిందంతా కూడా చక్కగా నీట్గా లోపలంతా కూడా సెటిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సాల్వెంట్స్ రిమైన్స్ అప్వర్డ్. నెక్స్ట్ దిస్ సాల్వెంట్స్ రిమూవ్డ్, దెన్ అగైన్ కాటన్ ప్లగ్ ఈస్ ప్లేస్డ్. ఓకేనండి, అది మొత్తం ఎప్పుడైతే మనం అంతా వేసేస్తామో, మొత్తం అంతా వేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎక్కువ సాల్వెంట్స్ రన్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ముందుగానే మనం స్టేషనరీ ఫేజ్ వేసేసిన తర్వాత మనం ఏ కాంపౌండ్స్ వేయకముందే ఒకసారి మళ్ళీ మొబైల్ ఫేస్తో రన్ చేస్తారండి. మళ్ళీ రన్ చేయాలి ఒకసారి మొబైల్ ఫేస్తో. సో మొబైల్ ఫేస్ పోస్తే ఏమొస్తుంది, ఆ స్టేషనరీ ఫేజ్ గుండా ట్రావెల్ చేస్తూ కిందకు వచ్చేస్తుంది. ఓకేనండి, దాన్ని ది సాల్వెంట్ రిమూవ్ పైన చేసిన సాల్వెంట్ మళ్ళీ కిందకి రిమూవ్ అయిపోతుంది. దెన్ అగైన్ కాటన్ ప్లగ్ ఈస్ ప్లేస్. కరెక్ట్గా కాటన్ మనం పెట్టినటువంటి ప్లగ్ అది కరెక్ట్గా ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ది లెంత్ ఆఫ్ ది కాలం డిపెండ్స్ అపాన్. సో కాలం ఎంత సైజు ఉంటుంది, కొన్ని చోట్ల 10 సెంటీమీటర్స్ ఉన్న లెంత్ ఉన్న కాలం ఉపయోగిస్తారండి. అయితే ఆ లెంత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ టు బి సెపరేటెడ్. అసలు ఎన్ని కాంపౌండ్స్ని సెపరేట్ చేస్తారు, అది టైప్ ఆఫ్ అడ్జార్బెంట్ యూజ్డ్. మనం నేచర్ ఆఫ్ ది అడ్జార్బెంట్ గురించి మాట్లాడుకున్నాం. నేచర్ ఆఫ్ ది అడ్జార్బెంట్ సిలికా జెల్, అల్యూమినియం, చార్కోల్, మెగ్నీషియం సిలికేట్. అలాగని ఒక పక్క, ఇంకో పక్కనేమో ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్, కొన్ని ఏమో ఎసిడిక్ బేసిక్ కూడా కలిగి ఉంటాయి. అలాగ మాట్లాడుకున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ టైప్ ఆఫ్ అడ్జార్బెంట్, ఏ టైప్ ఆఫ్ అడ్జార్బెంట్ ఉపయోగిస్తున్నారు, అది యాసిడ్ నేచరా, బేసిక్ నేచరా, న్యూట్రల్ నేచరా. ఓకే, దాన్ని బట్టి కూడా కాలం యొక్క లెంత్ డిపెండ్ అయి ఉంటుందటండి. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ద శాంపిల్. ఓకే, మనం తీసుకునేటువంటి శాంపిల్ యొక్క క్వాంటిటీ ఎంత ఉంటుంది, మనం ఉపయోగించేటువంటి శాంపిల్ యొక్క, అంటే మనం సెపరేట్ చేయబోయే శాంపిల్ యొక్క క్వాంటిటీ ఎంత ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఎఫినిటీ ఆఫ్ ద కాంపౌండ్ టువర్డ్స్ ది అడ్జార్బెంట్ యూజ్డ్. సో మరి అక్కడ సెపరేట్ అయితే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎఫినిటీ కదండి, ఆ ఎఫినిటీని బట్టి కూడా. ఓకే, ఎఫినిటీ ఆఫ్ ద కాంపౌండ్ టువర్డ్స్ ది అడ్జార్బెంట్ యూజ్డ్. ఓకే, సో అక్కడ ఆ కాంపౌండ్స్కి అడ్జార్బెంట్ అంటే స్టేషనరీ ఫేజ్కి ఈ ఎఫినిటీ ఎంత ఉంటుంది అంటే పోలార్ నేచర్, నాన్ పోలార్ నేచర్, అటువంటి విషయాలండి అవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటారు. ఓకేనండి, సో బెటర్ సెపరేషన్ విల్ బి అబ్టైన్డ్ విత్ లాంగ్ నేరో కాలం. మనకి సెపరేషన్ బాగా జరగాలి అంటే కొంచెం లాంగ్గా ఉండేటువంటి నేరో కాలం ఉపయోగించాలి. సో ఏంటంటే ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్నింగ్ రేస్ పెట్టామనుకోండి, వాళ్ళని విన్నర్ని జడ్జిమెంట్ చేయాలంటే ఒక ప్రాపర్ డిస్టెన్స్ ఉండాలి. అంతేగాని ఎగ్జాక్ట్గా 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో రన్నింగ్ రేస్ పెట్టేసి పరిగెట్టని అన్నప్పుడు అందరూ పరిగెట్టేస్తారు. 1 సెంటీమీటర్ అంటే ఎవరు విన్నారో మనం చెప్పలేం. సో సేమ్ అలాగే ఇక్కడ కూడాను మనకి సెపరేషన్ చాలా బెటర్గా ఉండాలి, బాగా జరగాలి అంటే ఒక లాంగ్గా ఉండేటువంటి, నేరోగా ఉండేటువంటి కాలంని యూజ్ చేస్తారు. ఓకే, దెన్ థిక్ కాలం. థిక్గా ఉండి షార్ట్గా ఉండేటువంటి కాలమ్స్ కంటే కూడా నేరోగా ఉండేటువంటి లాంగ్ కాలమ్స్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే పర్ బెటర్ సెపరేషన్, మంచిగా సెపరేషన్ బాగా జరగాలి అనుకుంటే అలాంటి కాలమ్స్ ఉపయోగించాలి. బికాస్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్స్ విల్ బి మోర్. ఈ ప్లేట్స్ ఏంటి సార్ అంటేనమ్మా ఒక టాపిక్ ఉంది మనకి, అది మనకైతే సిలబస్లో లేదు. హైట్ ఈక్వలెంట్ థియరిటికల్ ప్లేట్స్. హైట్ హెచ్ అండి, హెచ్ఈ హైట్ ఈక్వలెంట్ థియరిటికల్ ప్లేట్స్. హెచ్ఈ థియరిటికల్, టీ ప్లేట్స్, పి హెచ్ఈటిపి అంటారు. హెచ్ఈటిపి అంటే ఒక టాపిక్ అది.
ఓకే, ఒక ఇమాజినరీ టాపిక్ అనమాట. అది ఇమాజినేషన్ చేస్తారు. అందులో ఏంటంటే ఈ కాలంలో ఎన్నో వేల లక్షల ప్లేట్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా సెపరేట్ అయ్యేటప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అన్నిటిని దాటుకొని వస్తాయి అని చెప్పేసి ఒక ఇమాజినేషన్తో ఉండేటువంటి ఒక టాపిక్ ఉంటుందండి. ఓకే, ఆ టాపిక్ మనకైతే ఏమీ లేదు. ఓకే, ఆ టాపిక్లో అక్కడ ఉపయోగించే మాటలు ఏంటంటే ఆ కాలంలో ఇటువంటి ప్లేట్స్ ఎన్నో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి, కొన్ని వేలల్లో ప్లేట్స్ ఉంటాయి అనేది ఒక ఇమాజినేషన్ అండి. ఓకే, కాబట్టి ఆ వర్డ్ ఉపయోగిస్తారు. నెంబర్ ఆఫ్ ప్లేట్స్ విల్ బి మోర్, ఎందుకంటే ఎక్కువ ప్లేట్స్ ఉంటే లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్లేట్స్ ఉన్నాయని ఇమాజినేషన్ చేస్తారు. సో ఆ ప్లేట్స్ అన్నిటిని దాటుకొని వస్తాయి కాబట్టి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈజీగా బాగా సెపరేట్ అవుతాయి మనకి అని ఒక చెప్తారండి. ఓకేనండి. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. ఓకే, మనం స్టేషనరీ ఫేజ్ని ఎవరిని సెలెక్ట్ చేయాలి? అసలు మనకున్నటువంటి స్టేషనరీ ఫేజ్ ఏంటి? ఓకే, స్టేషనరీ ఫేజ్ అంటే అడ్జార్బెంట్, బిఈఎన్టి బెంట్ అంటే సిలికా జెల్, అల్యూమినా, చార్కోల్, మెగ్నీషియం సిలికేట్, స్టార్చ్, సెల్యులోస్ ఎక్సెట్రా. ఇవి మనకున్నటువంటి స్టేషనరీ ఫేజెస్ అంటే కెమికల్స్. మరి వీటిలో ఏది వాడాలి? వీటిలో ఏ కాంపౌండ్ ఇప్పుడు స్టేషనరీ ఫేజ్గా తీసుకోవాలి అంటే ద ఫాలోయింగ్ పాయింట్స్ డిసైడెడ్ టు సెలెక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. ద ఫస్ట్ పాయింట్, సక్సెస్ ఆఫ్ క్రోమటోగ్రఫీ డిపెండ్స్ అపాన్ ది ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. ఓకే, క్రోమటోగ్రఫీ సెపరేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరగాలి, అది సక్సెస్ అవ్వాలి అంటే డిపెండింగ్ అపాన్ ది స్టేషనరీ ఫేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందట అండి. ఓకేనండి. మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఫస్ట్ ఇంప్యూరిటీస్ని అది రిమూవ్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి సెపరేటెడ్, ఎక్కువ కాంపోనెంట్స్ అది సెపరేట్ చేసేలాగా ఉండాలి. లెంత్ ఆఫ్ ది కాలం యూజ్డ్. ఓకే, మనం ఎంత కాలం అయితే లెంత్ ఉపయోగిస్తున్నాం అంతకాలం లెంత్కి అది సరిపడేలాగా ఉండాలి. ఎఫినిటీ డిఫరెన్సెస్ బిట్వీన్ ది కాంపోనెంట్స్ అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ 4 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, 4 కాంపౌండ్స్ కూడా రిలేటివ్ ఎఫినిటీ స్టేషనరీ ఫేజ్కే ఉంటుంది. ఆ రిలేటివ్ ఎఫినిటీ అనేది స్టేషనరీ ఫేజ్తో బట్టి సెపరేట్ అవుతుంది. కాబట్టి ప్రతి కాంపౌండ్కి 4 కాంపౌండ్స్ ఉంటే 4 కాంపౌండ్స్కి ఎఫినిటీ ఏ రెండింటికి కూడా ఈక్వల్గా ఉండకూడదు. అంటే ఏ రెండింటి ఇప్పుడు యాక్చువల్గా కాలం క్రోమటోగ్రఫీ కాంపౌండ్స్ మూవ్ అవుతున్నాయంటే 4 కాంపౌండ్లు ఉంటే 4 రకాలుగా మూవ్ అవుతాయి, డిఫరెంట్ స్పీడ్తో మూవ్ అవుతాయి. అలా డిఫరెంట్ స్పీడ్తో మూవ్ అయ్యేలాగానే ఉండాలి. ఓకేనండి. ఇట్స్ ఎఫినిటీ డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపోనెంట్స్ ఉండాలి. క్వాంటిటీ ఆఫ్ అడ్జార్బెంట్ యూజ్, ఎక్కువ క్వాంటిటీ ఉన్న అడ్జార్బెంట్ను మనం ఉపయోగించేలాగా కూడా చూసుకోవాలి. క్వాంటిటీ ఆఫ్ అడ్జార్బెంట్ యూజ్డ్, మనం ఉపయోగించే క్వాంటిటీ ఎంత, అడ్జార్బెంట్ యొక్క క్వాంటిటీ ఎంత. ఓకే, సో దాన్ని బట్టి కూడా ఈ పాయింట్స్ బట్టి మనం స్టేషనరీ ఫేజ్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఓకే, మోస్ట్ కామన్లీ స్టేషనరీ ఫేజ్ యూజ్డ్ ఆర్ అల్యూమినియా, మేబీ స్టిక్ ఆర్ న్యూట్రల్ బేసిక్, సిలికా జెల్ ఈజ్ స్ట్రాంగ్లీ ఎస్టిక్. సో ఇవి పాయింట్స్ ప్రీవియస్ మనం క్లాస్లో డిస్కస్ చేసామండి. ఓకే, ఎక్కువగా ఉపయోగించేటువంటి స్టేషనరీ ఫేజెస్ ఏంటంటే అల్యూమినియా, సిలికా జెల్. అల్యూమినియా 2 రకాల నేచర్లు ఉంటాయండి, ఎస్టిక్ నేచరు అలాగే బేసిక్ నేచర్ కూడా ఉంటుంది అని కూడా మనము డిస్కస్ చేసామండి. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ స్టేషనరీ ఫేజెస్. సో ఇప్పుడు చెప్పుకునే పాయింట్లే రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని బట్టి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి సెపరేటెడ్ బట్టి, ఎఫినిటీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాంపోనెంట్స్, లెంత్ ఆఫ్ ది కాలం యూజ్డ్, ఓకే, క్వాంటిటీ ఆఫ్ అడ్జార్బెంట్ యూజ్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ అండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటి అంటే అడ్జార్బెంట్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటి? మోస్ట్ స్టేషనరీ ఫేజెస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫ్లో రేట్ అండ్ రెజల్యూషన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మోస్ట్ స్టేషనరీ ఫేజెస్ యొక్క దేని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయంటే ఫ్లో రేట్ అంటే పైనుంచి వచ్చే మొబైల్ ఫేజ్ యొక్క ఫ్లో రేట్ బట్టి, అలాగే రెజల్యూషన్ ఆ కాంపౌండ్లు చేసేటువంటి సెపరేషన్ బట్టి. ఓకేనండి. ద లార్జర్ ద పార్టికల్ faster the flow rate, but smaller the particles, larger the surface area and potentially greater the resolving power. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. లార్జర్ ద పార్టికల్ పెద్ద సైజ్ అయితే ఫాస్టర్ ద ఫ్లో రేట్, బట్ స్మాలర్ ద పార్టికల్స్ లార్జర్ ద సర్ఫేస్ ఏరియా. లార్జ్ పార్టికల్స్ అయితే ఫాస్టర్ ద ఫ్లో, వాటికి ఫ్లో రేట్ ఫాస్ట్గా ఉంటుంది. కానీ స్మాల్ పార్టికల్స్ అయితే దే ప్రొవైడ్స్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. కాబట్టి
అండ్ పొటెన్షియల్లీ గ్రేటర్ ద రిజాల్వింగ్ పవర్. సో ఎప్పుడైతే స్మాల్ సైజ్ ఉన్నటువంటి పార్టికల్స్ కలిగినటువంటి స్టేషనరీ ఫేజే తీసుకోవాలి, ఎందుకంటే ది ప్రొవైడ్స్ లార్జ్ సర్ఫేస్ ఏరియా అండ్ ది ప్రొవైడ్స్ greater resolving power. Okay, next for greatest effectiveness the particles of the adsorbent should be uniform size and large surface area. ఓకే, సో మనం తీసుకునేటువంటి ఈ స్టేషనరీ ఫేజ్ మనం చెప్పుకునే సిలికా జెల్ అల్యూమినియం ఎలా ఉంటాయి అంటే అన్నిట్లో యూనిఫామ్ సైజ్ ఉంటాయి. అవి చాలా స్మూత్గా ఉంటుంది ఆ పౌడరు. సో ఎందుకు అంత స్మూత్గా ఉంటుంది అంటే ఆల్ పార్టికల్స్ ఆర్ సేమ్ సైజ్, స్మాల్ సైజ్ అండ్ ఆల్ ఆర్ సేమ్ సైజ్. ఓకే, అన్ని యూనిఫామ్ సైజులో ఉంటాయి కాబట్టి స్మాల్ సైజ్ పార్టికల్స్ అన్నీ కూడా దే ప్రొవైడ్స్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో కాబట్టి మనకి తీసుకునేటువంటి స్టేషనరీ ఫేజ్ ఎటువంటిదంటే లార్జ్ సర్ఫేస్ ఏరియాని ప్రొవైడ్ చేసేదానిలాగా ఉండాలి. ఎందుకండి అంటే మరి ఇక్కడ జరిగేది అడ్జార్ప్షన్ కాబట్టి, అడ్జార్ప్షన్ అంటే సర్ఫేస్ ఫినామినా కాబట్టి పైనుంచి మొబైల్ ఫేజ్ నుంచి వచ్చేటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఆ సర్ఫేస్ మీదకే వచ్చి అడ్జర్వ్ అవుతాయి కాబట్టి ఓకే, మోర్ ఎఫినిటీ ఉన్నవేమో స్ట్రాంగ్గా అడ్జర్వ్ అవుతాయి, లెస్ ఎఫినిటీ ఉన్నవి వీక్గా అడ్జర్వ్ అయ్యి త్వరగా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా అనేది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మిక్సర్. ఓకేనండి, మనం తీసుకునే మిక్సర్ కూడా కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో కూడా మనం చూసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ కాలం క్రోమటోగ్రఫీలో నెక్స్ట్ మొబైల్ ఫేజ్. ఇప్పుడు వరకు స్టేషనరీ ఫేజ్ గురించి డిస్కస్ చేస్తాం కదండి. నెక్స్ట్ మొబైల్ ఫేజ్ ఏంటి? జస్ట్ లైక్ సాల్వెంట్. ద చాయిస్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ డిపెండ్ అపాన్ ది సాల్యుబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిక్సర్. ఓకే, ఇప్పుడు ఏ సాల్వెంట్ తీసుకోవాలి అంటే అసలు నువ్వు ఏం కాంపోనెంట్స్ని ఏ మిక్సర్ సెపరేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ మిక్సరు దేంట్లో సాల్యుబిలిటీ అవుతుంది. ఫస్ట్ సాల్యుబిలిటీ చెక్ చేసుకోవాలి. ఓకేనండి, మన అందరూ తెలిసిన విషయం సాల్యుబిలిటీ అంటే ఆ సాల్యుబిలిటీని చెక్ చేసుకోవాలి. ఈ మిక్సరు ఏ సాల్వెంట్లో అయితే సాల్యుబుల్ అవుతుందో, ఇక్కడ సాల్వెంట్ అంటే నాట్ ఓన్లీ సింగిల్ వన్, మిక్సర్ ఆఫ్ సాల్వెంట్స్ ఆల్సో యూజ్డ్ అనమాట. ఎందుకని అంటే ఇందులో ఒక్కోసారి సింగిల్ సాల్వెంట్ సరిపోతుంది, ఒక్కోసారి డబల్ 2 సాల్వెంట్స్ మిక్స్ చేస్తారు, ఒక్కోసారి 3 సాల్వెంట్స్ కూడా మిక్స్ చేస్తారు. డిఫరెంట్ రేషియోలోను డిఫరెంట్ పర్సంటేజ్లో కూడా మిక్స్ చేస్తారండి సాల్వెంట్స్. ఓకే, అది ఎలా సార్ అంటే డెవలప్మెంట్ మెథడ్స్ ద్వారా తెలుసుకుంటారు అవి. ఓకే, కాబట్టి సో ఇక్కడ సాల్యుబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ద సాల్వెంట్స్ should also have sufficiently low boiling point to permit ready recovery of eluted material. సో ఆ సాల్వెంట్స్ కూడా ఎలా ఉండాలంటే సఫిషియంట్ లో బాయిలింగ్ పాయింట్స్ ఉండాలి టు పర్మిట్ రెడీ టు రికవరీ ఆఫ్ ఎల్యూటెడ్ మెటీరియల్. ఆ ఎల్యూటెడ్ మెటీరియల్స్ని మనం మరలా ఇమీడియట్ మనం తిరిగి మరి పొందుకోవాలి అనుకుంటే లో బాయిలింగ్ పాయింట్ ఉండాలి. లో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మిక్సర్ సెపరేట్ చేశాను. మిక్సర్ కిందకు వచ్చేటప్పుడు ఏబి అనే కాంపౌండ్స్ ఉన్నాయి, నేను ఏ అనే కాంపౌండ్ వచ్చేసింది ఫస్ట్ బయటికి. ఆ ఏ అనే కాంపౌండ్తో పాటు మొబైల్ ఫేజ్ కూడా వచ్చేస్తుంది. అంటే కిందకు వచ్చేసినటువంటి నేను ఒక కాంపౌండ్ ఫస్ట్ నాకు కలెక్ట్ చేసేసుకున్నాను కదండి. ఏబిల్లో ఒక కాంపౌండ్ కలెక్ట్ చేసుకున్నాను, ఒక మిక్సర్ కాంపౌండ్ కలెక్ట్ చేసేసుకున్నాను. ఆ కలెక్ట్ చేసేసుకున్న కాంపౌండ్లో నాకు ఏనే కాంపౌండ్ ప్యూర్ కాంపౌండ్ కావాలంటే ఏనేటువంటి కాంపౌండ్ సొల్యూట్ అది. ఆ సొల్యూట్ ఎందులో ఉంది, నేను తీసుకున్న మొబైల్ ఫేజ్ అనేటువంటి సాల్వెంట్లో మిక్స్ అయిపోయి సొల్యూషన్ రూపంలో ఉంటుంది. ఒకవేళ నాకు ఏనే కాంపౌండ్ కావాలి అనుకుంటే ఆ సాల్వెంట్ నేను బయటికి ఎవాపరేట్ చేసేయాలి. ఎవాపరేట్ చేసేయాలంటే లో బాయిలింగ్ పాయింట్ దగ్గర అనుకోండి, తక్కువ బాయిలింగ్ పాయింట్ సాల్వెంట్ అంటే త్వరగా నీకు ఈజీగా మనకి కాంపౌండ్ ఎల్యూట్ అయిపోతుంది కాబట్టి ఆ సాల్వెంట్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ సాల్వెంట్ బయటికి వెళ్ళిపోగానే మనం ఆ ఏఎన్ని కాంపౌండ్ మనం తిరిగి పొందొచ్చు కాబట్టి ఓకేనంటే లో బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి సాల్వెంట్స్ని మనం ఉపయోగించాలి. Next, however, polarity as seen the most important factor in adsorption chromatography. Next, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, పొలారిటీ అనమాట. సో మనం తీసుకున్న కాంపౌండ్స్ యొక్క పొలారిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పోలార్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఫండమెంటల్ పాయింట్. ఓకే, కాబట్టి మనం తీసుకునే మిక్సరు ఏంటి, కొన్ని సందర్భాల్లో ఈ డెవలప్మెంట్ టెక్నిక్స్ ఉంటాయండి, అందులో చెప్తారు వాళ్ళు గ్రేడియంట్ ఎల్యూషన్ టెక్నిక్ అని, ఐసోలేషన్ టెక్నిక్ అని ఇలా ఉంటాయి. కొన్ని మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్లో ఎలా ఉంటుందంటే కొన్ని కాంపౌండ్లు సెపరేట్ అవ్వాలంటే గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద పొలారిటీ, కొన్ని కాంపౌండ్ సెపరేట్ అయ్యేటప్పుడు గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ ద పొలారిటీ. అంటే ఇప్పుడు గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే ఇక్కడ ఒక్క సాల్వెంట్తో అవ్వదండి, అది 2 or 3 సాల్వెంట్స్ మిక్సింగ్ చేయాలి. ఇప్పుడు
ఇప్పుడు నా దగ్గర నాన్ పోలార్ సాల్వెంట్ ఉంది. ఇప్పుడు నేను పోలారిటీ పెంచాలంటే అప్పుడు పోలార్ నేచర్లో సాల్వెంట్ దానికి యాడ్ చేయాలి. అప్పుడు నాన్ పోలార్కి తగ్గి కొంచెం ఇది పోలారిటీ పెరుగుద్ది. మళ్ళీ ఇంకొక పోలార్ సాల్వెంట్ యాడ్ చేసి అనుకుంటే 2 పోలార్ సాల్వెంట్లో అయితే ఒక నాన్ పోలార్ సాల్వెంట్ అవుతుంది. అంటే నేను గ్రాడ్యువల్గా ఏం చేసినట్టు గ్రాడ్యువల్గా పొలారిటీని పెంచాను. అలాగే సేమ్ సిమిలర్గానే నాకు నాన్ పోలారిటీ పెరగాలి అంటే సో నా దగ్గర పోలారిటీ నేచర్ ఉంది. నాన్ పోలార్ సాల్వెంట్స్ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ ఉంటే ఆ సాల్వెంట్ యొక్క నేచర్ ఏమవుతుందంటే నాన్ పోలారిటీ నేచర్ పెరుగుద్ది అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పొలారిటీ అండ్ నాన్ పోలారిటీ కూడా. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ మొబైల్ ఫేస్ యూస్డ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలారిటీ. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి, పొలారిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. సో లాస్ట్లో ఉన్నది ఏంటంటే వాటర్. కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నామంటే పెట్రోలియం ఈథర్ కంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇస్ మోర్ పోలార్ నేచర్. కార్బన్ టెట్రాక్లోరైడ్ కంటే సైక్లోహెక్సేన్ ఇది మోర్ పోలార్ నేచర్. సైక్లోహెక్సేన్ కంటే ఈథర్ పోలార్ నేచర్. ఈథర్ కంటే ఎస్టోన్ కంటే బెంజిన్ కంటే టోలిన్ కంటే ఎస్టర్ కంటే లాస్ట్ వాటర్ ఈజ్ మోర్ పోలార్ నేచర్. అంటే మన అక్కడ నుంచి ఏ ఆర్డర్లోకి వస్తున్నామంటే పోలారిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోకి వచ్చామన్నమాట. ఓకే, మోర్ పోలార్ నేచర్ ఎవరండి? వాటర్. మోర్ నాన్ పోలార్ నేచర్ ఎవరండి? పెట్రోలియం ఈథర్. ఓకే, సో మనకి ఇన్బిట్వీన్ కావాలంటే ఇన్బిట్వీన్ నేచర్స్ అనేవి కావాలంటే లెస్ పొలారిటీ, ఇంటర్మీడియట్ పొలారిటీ కావాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సాల్వెంట్లు మనము ప్రిఫర్ చేస్తామండి. ఓకే, కాబట్టి పొలారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ మొబైల్ ఫేజెస్. ఓకేనండి, నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నింటినీ కలుపుకుంటూ మీకు ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్గా ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, కాలం క్రోమటోగ్రఫీ డయాగ్రామ్ చూస్తున్నాం కదండి. ఇందులో నేను కాలం క్రోమటోగ్రఫీ, ఇదిగోండి కాలం, ఇంతకు ముందు వరకు కూడా చెప్తూ ఉన్నాను, జస్ట్ లైక్ ఏ బ్యూరేట్ అని చెప్తూనే ఉన్నాను కదండి. లైక్ ఇందులో నేను సెపరేట్ చేయబోయేటువంటి కాంపోనెంట్స్ని పైన ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అవి సెపరేట్ అయిపోతాయి. ఎలా సెపరేట్ అయిపోతాయి? డిపెండింగ్ అపాన్ దేర్ రిలేటివ్ ఎఫినిటీస్ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్. ఎఫినిటీ మోర్గా ఉంటే ఒకలాగా, ఎఫినిటీ అనేది లెస్గా ఉంటే ఒకలాగా. సారీ అండి. ఓకే, సో ఈ మొబైల్ ఫేజ్ ఈ విధంగా పైన ఇంట్రడ్యూస్ చేసేసినప్పుడు మన కాంపౌండ్ సెపరేట్ అయిపోతాయండి. ఇందులో మిక్సర్ ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి పైన 3 కలర్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 3 రకాల కాంపోనెంట్స్ కూడా మనకి ఈ విధంగా మనకి సెపరేట్ అయిపోతాయండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఈ డయాగ్రామ్లో ఫస్ట్ కాంపౌండ్ ఎవరు వచ్చారు అంటే లైక్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కాంపౌండ్ కనిపిస్తుంది. ఓకేనండి, సో ఈ గ్రీన్ కలర్ కాంపౌండ్ ఏంటంటే స్టేషనరీ ఫేజ్తో లెస్ ఎఫినిటీ టువర్డ్స్ స్టేషనరీ ఫేజ్. కాబట్టి అంటే ఇది స్టేషనరీ ఫేజ్ మీద స్ట్రాంగ్గా అబ్జర్వ్ అవ్వలేదు, వీక్గా అబ్జర్వ్ అయ్యింది. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, తక్కువ టైమే స్పెండ్ చేసుకుంటూ ఓకే కిందకు వచ్చేసింది. తక్కువ టైం ఎందుకు స్పెండ్ చేసిందండి అంటే ఇప్పుడు స్టేషనరీ ఫేజ్ నేచరు పోలార్ అయి ఉంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వాడు నాన్ పోలార్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఎఫినిటీ ఏమి ఉండదు, ఇంటరాక్షన్ ఏమి ఉండదు, లవ్వింగ్ ఏమి ఉండదు. కాబట్టి వీడు ఆ స్టేషనరీ ఫేజ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, ఎందుకంటే ఎఫినిటీ లేదు, లవ్వింగ్ ఏమీ లేదు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా స్టేషనరీ ఫేజ్ గుండా త్వరగా కిందకు వచ్చేస్తాడు. అలాగే మళ్ళీ సెకండ్ నెక్స్ట్ ఎవరు వస్తాడంటే వీడికంటే కొంచెం బెటర్గా ఎఫినిటీ ఉన్నవాడు, లవ్వింగ్ ఉన్నవాడు తర్వాత వస్తాడు. ఓకే, అన్నిటికంటే లాస్ట్లో ఎవరు వస్తారు అంటే హూ ఆర్ ద మోర్ రిలేటివ్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్. ఎవడైతే ఏ కాంపౌండ్ అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ రిలేటివ్ ఎఫినిటీ కలిగి ఉంటుందో, ఎక్కువ రిలేటివ్ ఎఫినిటీ అంటే ఏంటంటే బోత్ ఆర్ సేమ్ నేచర్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దే ఆర్ అబ్జర్వ్డ్ స్ట్రాంగ్గా అబ్జర్వ్ అవుతారు.
ది స్పెండ్ మోర్ టైం, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. వాడు చాలా చాలా స్లోగా వస్తాడు అనమాట. ఓకే, సో ఇక్కడ వాడు కొంత దూరం వచ్చి ఆగుతాడు, మళ్ళీ కొంత దూరం వచ్చి ఆగుతాడు, ఇంకా మళ్ళీ కొంత దూరం వచ్చి ఆగుతాడు. మనం ఎక్కువ టైం, నెంబర్ ఆఫ్ టైమ్స్ అంతా మన పైనుంచి మరి మొబైల్ ఫేస్ సాల్వెంట్ ఎప్పుడు రన్ చేస్తూనే ఉండాలి. ఒకేసారి పూర్తిగా సాల్వెంట్స్ అని ఒకేసారి దిగిపోవండి. అంటే మనం సెపరేట్ చేసే మిక్స్చర్ ఆఫ్ కాంపోనెంట్స్లో ఇండివిజువల్ కాంపోనెంట్స్ వస్తాయి, కానీ వెంటనే వచ్చావు మన పైనుంచి మళ్ళీ మొబైల్ ఫేస్ రన్ డౌన్ చేస్తూనే ఉండాలి. అవి కొంతవరకు మోసుకు వస్తాయి, మళ్ళీ కిందకు వచ్చేస్తాయి, మళ్ళీ పైన యాడ్ చేస్తాం, మళ్ళీ కిందకు వచ్చేస్తాయి. అలాగా ఎక్కువ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్ అనేది ఇక్కడ మనకి అవసరం అవుతుంది. ఓకేనండి. సో ఇంకొక మాటలో చెప్పాలంటే పార్టీషన్ కోఎఫిషియంట్ కట్టద్దు. సో పార్టీషన్ కోఎఫిషియంట్ కడతారు. సో పార్టీషన్ కోఎఫిషియంట్ అంటే ద కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఏ అనే కాంపౌండ్, బి అనే కాంపౌండ్ ఉందండి, 2 కాంపౌండ్స్ ఉన్నాయి. అంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇన్ స్టేషనరీ ఫేజ్ బై ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇన్ మొబైల్ ఫేజ్. ఒక రేషియో అండి, చిన్న ఫార్ములా, దాన్ని పార్టీషన్ కోఎఫిషియంట్ అంటారు. పార్టీషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అనే కాంపౌండ్ ఇన్ స్టేషనరీ ఫేజ్ బై ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇన్ మొబైల్ ఫేజ్. ఒక వాల్యూ వస్తుంది. అలాగే ఇంకో కాంపౌండ్ ఉంది కదా, పార్టీషన్ కోఎఫిషియంట్ బి కూడా కడతాను. సేమ్ ఇదే ఫార్ములాతో ఏ కడతాను, అలాగే బి అనేటువంటి ఇది కూడా కడతాను. ఇప్పుడు ఈ పార్టీషన్ కోఎఫిషియంట్స్ బట్టి కూడా చెప్పవచ్చు ఏ కాంపౌండ్ మనకి ఫస్ట్ ఇల్లుట్ అవుతుందో. సో ఏబిలో ఏ కాంపౌండ్ ఫస్ట్ వస్తుందండి అంటే ఇప్పుడు ఏ అనే కాంపౌండ్, ఇప్పుడు పార్టీషన్ కోఎఫిషియంట్ కట్టేసింది కదండి. సో పార్టీషన్ కోఎఫిషియంట్ అనేది ఏ కాంపౌండ్కి అయితే తక్కువ ఉంటుందో ఆ కాంపౌండ్ ఫస్ట్ ఇల్లుట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ the partition coefficient to A is less that of the B అనే కాంపౌండ్ కంటే ఏ అనే కాంపౌండ్కి పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూ తక్కువ, లెస్ దెన్ బి కంటే కూడా. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ మోర్. ఎందుకు తక్కువ అంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ మోర్ ఇన్ మొబైల్ ఫేజ్. ఏ అనే కాంపౌండ్ కాన్సన్ట్రేషను ఎక్కువ మొబైల్ ఫేజ్లో ఉండిపోయిందటండి. అదే మొబైల్ ఫేజ్లో ఎక్కువ ఎందుకు ఉండిపోయింది అంటే ఈ సాల్యుబిలిటీ అనే పదం కూడా మళ్ళీ ఉపయోగిస్తారు. ఈ సాల్యుబిలిటీ అనే పదం వచ్చేటప్పటికి మోర్ సాల్యుబుల్ ఇన్ మొబైల్ ఫేజ్, లెస్ సాల్యుబుల్ ఇన్ స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్తో ఎఫినిటీ అనొచ్చు, లేదా సాల్యుబిలిటీ అని కూడా అనొచ్చు అండి. సో సాల్యుబిలిటీ అనేది స్టేషనరీ ఫేజ్ మీద తక్కువ ఉందట, మొబైల్ ఫేజ్ మీద ఎక్కువ ఉందట. ఎవరికి? ఏ అనే కాంపౌండ్కి. సో కాబట్టి స్టేషనరీ ఫేజ్ మీద తక్కువ సాల్యుబిలిటీ ఉంది కాబట్టి అలాగే సాల్యుబిలిటీ ఈజ్ మోర్ ఇన్ మొబైల్ ఫేజ్ కాబట్టి విచ్ ఈజ్ మూవ్ ఫాస్ట్. ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అలాగే ఏ మూవ్స్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, దెన్ బి కంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. హెన్స్ ఏ ఈజ్ ఎల్యూటెడ్ ఫస్ట్, దెన్ బి అనే కాంపౌండ్ కంటే కూడా ఏ అనే కాంపౌండ్ ఫస్ట్ ఎల్యూట్ అయిపోతుంది. సో ఎందుకు ఎల్యూట్ అయిపోయిందంటే ఇక్కడ ఒకటి పార్టీషన్ కోఎఫిషియంట్ వాల్యూ తక్కువ. సో ఒక 3, 4, 5 రకాల కాంపౌండ్స్ ఉంటే ఎవరు ఫస్ట్ వస్తారు సార్ మిక్సర్లో అంటే ఏ కాంపౌండ్కి అయితే లెస్ పార్టీషన్ కోఎఫిషియంట్ ఉంటుందో వాడు ఫస్ట్ వస్తాడు. ఇప్పుడు 5 కాంపౌండ్లు కడతాం. ఫస్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 వచ్చింది, 10, 9, 8, 7 వచ్చింది. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తారు? తక్కువ వాల్యూ 7 వస్తాడు. తర్వాత ఎవరు వస్తాడు? 8 వాల్యూ ఉన్నాడు. నెక్స్ట్ 9 ఉన్నాడు వస్తాడు. లాస్ట్లో ఎవరు వస్తాడంటే వీళ్ళందరికంటే ఎక్కువ ఎక్కువ పార్టీషన్ కోఎఫిషియంట్ కలిగిన వాడు వస్తాడు. ఎందుకు వాడు లాస్ట్లో ఎందుకు వచ్చాడంటే దే ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ స్టేషనరీ ఫేజ్ అని చెప్పొచ్చు, లేదా దే ఆర్ మోర్ రిలేటివ్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ అని చెప్పొచ్చు, లేదా దే ఆర్ అబ్జార్బ్డ్ స్ట్రాంగ్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. ఆ స్టేషనరీ ఫేజ్ మీద స్ట్రాంగ్గా అబ్జార్బ్ అవుతాడు, అందుకే వాడు చాలా స్లోగా వస్తాడు. ఓకే, ఎందుకని స్టేషనరీ ఫేజ్కి యొక్క నేచరే, వాడి నేచరు రెండు ఒకటే నేచరు. సో ఒకే టైప్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళ మధ్యలో మనకి ఏముంటుందంటే లవింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది. వాడు లాస్ట్లో బయటకు వస్తాడు. ఓకేనండి, ఎల్యూటెడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కూడా చూడండి. సో మన మొబైల్ ఫేజ్ ఇంట్రడ్యూస్ చేయడము, మిక్సర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇంట్రడ్యూస్ చేయడము, అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కాంపౌండ్స్ అలా సెపరేట్ అయిపోతాయి. అలా సెపరేట్ అయిపోయిన తర్వాత వాటిని మనం ఇలాగా ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద మనము కలెక్ట్ చేసేసుకోవచ్చండి. ఓకేనండి.
మళ్ళీ కలెక్ట్ చేసేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకున్న ప్రతి కాంపౌండ్లో కూడా ఒక సాల్వెంట్ ఉంటుంది. మనం తీసుకున్న మొబైల్ ఫేస్ సాల్వెంట్ ఉంటుంది, సొల్యూషన్ అండి సాల్వెంట్ ఉంటుంది. నీకు కావాలంటే ఆ సాల్వెంట్ని కూడా మళ్ళీ మనం ఈజీగా బయటికి ఎవాపరేట్ చేసేయవచ్చు. అందుకే మనం సాల్వెంట్ని ముందుగానే ఏం తీసుకుంటాం, లో బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి సాల్వెంట్ని తీసుకుంటామండి. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనం కాలం క్రోమటోగ్రఫీ ఉపయోగించి సపరేట్ చేయొచ్చు. ఇక్కడ జరిగేది ఏంటంటే అడ్జార్ప్షన్. స్ట్రాంగ్గా అడ్జర్బ్ అయ్యే కాంపౌండ్స్ ఉంటాయి, వీక్గా అడ్జర్బ్ అయ్యే కాంపౌండ్స్ ఉంటాయి. ఎవరు స్ట్రాంగ్గా అడ్జర్బ్ అవుతారంటే రిలేటివ్ ఎఫినిటీ ఎక్కువ ఉంటే, మోర్గా ఉంటే వాళ్ళు స్ట్రాంగ్గా అడ్జర్బ్ అవుతారు. ఎవరు వీక్గా అడ్జర్బ్ అవుతారంటే రిలేటివ్ ఎఫినిటీ తక్కువగా ఉంటే వాళ్ళు వీక్గా అడ్జర్బ్ అవుతారు. మొత్తానికి జరిగేది ఏంటంటే అడ్జార్ప్షన్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. ఓకే, ద కాంపౌండ్స్ ఆర్ సెపరేటెడ్ బై బేస్డ్ ఆన్ దేర్ రిలేటివ్ ఎఫినిటీ అండ్ దేర్ అడ్జార్ప్షన్. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ అవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.